మన 'మంచు ఫ్యామిలీ' నుంచి పెద్ద న్యూసు వస్తుందని అనుకుంటే, ఇప్పుడు మన 'అల్లు అర్జున్' గారిది కూడా పెద్ద న్యూస్ వచ్చేసింది. ఇదొక పెద్ద హాట్ టాపిక్‌గా మారిపోయింది. లైక్ 'పుష్ప' ఫిలిం తీసిండు మనకు తెలిసే ఉంటది మన 'అల్లు అర్జున్' గారు. ఇది మనకు 5th డేట్ రోజు రిలీజ్ అయింది. సో, డిసెంబర్. సో, ఈ డేట్ రిలీజ్ అవ్వడమేమో గానీ మనకు 'సంధ్య థియేటర్' దగ్గర మన 'అల్లు అర్జున్' గారు రావటము అండ్ ఆ రోజు అనుకోకుండా అమల అనే ఒక వ్యక్తి తొక్కులాటలో ఫ్యాన్స్ ఉండేటప్పుడు చనిపోవడము. సో, ఈ సిచ్యువేషన్ అనేది మొత్తం తెలుసు. సో, తన కొడుకు కూడా కొంచెం చికిత్స పొందుతున్నాడు అన్నట్టు మనకు తెలుసు. సో, ఇలా ఉన్నప్పుడు మన 'అల్లు అర్జున్' కూడా చెప్పారు లైక్ 25 lakhs ఇస్తాము, ప్లస్ తన హాస్పిటల్ టోటల్ రిక్రూట్మెంట్ అయితే మొత్తం నేనే చూస్తాము, క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నా కూడా ఇలా అంతా ఎంటర్గా చూస్తామన్నట్టు చెప్పిండు. అండ్ ఇది చెప్పడమేమో కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళక్కడి నుంచి అరెస్ట్ చేయడం అన్నట్టు తెలుస్తుంది. సో, ఇది మన 'అల్లు అర్జున్' గారిని అరెస్ట్ చేయడం తెలుస్తుంది. సో, ఈరోజు మనకు 13th డేటు డిసెంబర్కి మన 'అల్లు అర్జున్' గారిని అరెస్ట్ చేశారనేది తెలుస్తుంది. సో, మరి ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది మనం చెప్పలేము. కానీ కొన్ని సెక్షన్స్ అయితే అరెస్ట్ చేశారు. మరి ఎన్ని రోజులలో మన 'అల్లు అర్జున్' గారు వస్తారు, మరి వచ్చినా కూడా అసలుకి ఏం జరుగుతుంది అనేది ఒక క్వశ్చన్ మార్కే అందరికీ. ఒక్కొక్కరు ఒక్కొక్క వేరియేషన్లో అయితే చెప్తున్నారు. కానీ నేను ఒకటే చెప్తున్నాను, మూవీయే భయ్యా, ఇది రియల్ లైఫే. సో, ఈ పాయింట్ ఆఫ్ ఒక్కటి గుర్తుపెట్టుకొని మీరు అంటే ఏదైనా ఒకటి జస్టిస్ అయితే కావాలని నేను అంటున్నాను. లైక్ ఏంటంటే ఇప్పుడు మూవీ అనేది మూవీస్ కలెక్షన్స్ వైజ్గా చూసుకున్న మూవీ ఎంత హిట్ అయినా కూడా అది వేరా, అదొక జోన్రా. ఇది రియల్ లైఫ్. సో, ఈ రియల్ లైఫ్ పైన అందరూ ఒకటి మాట మాట్లాడాలని నేను చెప్పాలనుకున్నా గట్టిగానే. సో, ఓకే, ఇక్కడ మన 'అల్లు అర్జున్' గారిని అరెస్ట్ చేశారు. మరి అరెస్ట్ చేసిన తర్వాత ఏమైంది అనే పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే కొన్ని న్యూసెస్ అయితే వస్తున్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క వేరేలో మాట్లాడుతున్నారు. నేను అది చెప్పదలుచుకోలేను. ఏది ట్రస్టో ఏది రాంగో ఏం న్యూస్ అనేది మనం చెప్పలేము. సో, అది మాత్రం చెప్తాను. కానీ ఇంకొక విషయం ఏంటంటే మన 'అల్లు అర్జున్' గారిని లైక్ పిటిషన్ వేశారు అన్నట్టు తెలిసింది. సో, అది అసలు యూజ్ ఉంటుందా కాదా అనేది కూడా మనకేదో ఒకటి తెలుస్తుంది. కానీ ఇది ఎంతవరకు న్యాయం, మరి ఎంతవరకు ఎలాంటి పాల్పనులకు అంటే లైక్ ఎటువంటి దారి తీస్తుంది, మరి ఎలా ఉండబోతుంది అనేది దీనిపైన మీ అభిప్రాయం ఏంది? ఐ మీన్ దట్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అనేది కంపల్సరీ కామెంట్ చేయండి. నా ఒపీనియన్ ఏంటంటే ఏమైనా కూడా జస్టిస్ కావాలని నేను అంటాను, అంతకుమించి ఏం లేదు. అది ఎవరైనా సరే అంటే ఒక నార్మల్ అంటూ నన్ను ఫీల్ కాకండి భయ. ఎందుకంటే ఒక ఫిలిం కోసం ఒక వ్యక్తి చనిపోవడం అనేది ఎంతవరకు ఎలాంటి ఆలోచనలని మనకు చూపెడుతుంది అనేది మీ మీద డిపెండ్ చేస్తున్నా. సో, ఇదన్నట్టు నేను నా అభిప్రాయం, నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. కానీ ఏదైనా సరే మన 'అల్లు అర్జున్' 25 lakhs ఇవ్వడమేమో కానీ అది చాలా తక్కువ అమౌంట్ అన్నట్టు కూడా చాలామంది అన్నారు. అది కూడా ఎలాంటి మాటలకు దారి చేస్తుంది అనేది తెలియదు. సో, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పాయింట్స్ ఉన్నాయి. మరి దీనిపైన ఇంకా మీ ఒపీనియన్ ఏందనేది కంపల్సరీ కామెంట్ చేయండి. అండ్ ఇదన్నట్టు మన 'అల్లు అర్జున్' గారికి జరిగిన ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ ఇష్యూ. సో, చూద్దాం మరి మన 'అల్లు అర్జున్' గారు ఎలాంటి చూస్తాము ఏందనేది. అండ్ ఈ వీడియో